మీరు చూస్తుంది KB9 న్యూస్, ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం. వెన్నుపోటుకు 2 ఏళ్లు. వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, మానవహారం. విశాఖపట్నం, జూన్ 12. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రామకృష్ణాపురం HPCL పెట్రోల్ బంక్ నుంచి కోరమాండల్ గేట్ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులు, DSCకి సంబంధించిన పత్రాలను దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకులు జహీర్ అహ్మద్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు పరిస్థితిని ప్రజల ముందుకు తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. యువతకు ఉద్యోగాలు, మహిళలకు సంక్షేమ పథకాలు, రైతులకు భరోసా, పేదలకు అభివృద్ధి పేరుతో అనేక హామీలు ఇచ్చినప్పటికీ వాటి అమలుపై ప్రజలే సమీక్ష చేయాలని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం ప్రతిపక్ష బాధ్యత అని, ప్రజల తరఫున పోరాడుతూ వారి గొంతుకగా నిలబడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్తవ్యమని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, సోషల్ మీడియా కార్యకర్తలు, యువజన విభాగ సభ్యులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో 2 ఏళ్లకు చంద్రబాబు రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా వెన్నుపోటు పొడిచాడు అనే కార్యక్రమంలో భాగంగా మరి పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు, పెద్దలు, సీనియర్ నాయకులు డాక్టర్ జహీర్ అహ్మద్ గారు, అలాగే కార్పొరేటర్సు, మాజీ కార్పొరేటర్సు, అధ్యక్షులు, స్టేట్, సిటీ, యూత్, అలాగే వివిధ విభాగాల్లో ఉన్నటువంటి నాయకులు, మహిళలు భారీ సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ఏవైతే పథకాలు ఇస్తున్నాడో వాటితో పాటు సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో మరి మేము మాట్లాడడం జరిగింది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ద్వారా మరి అన్ని వార్డుల్లోనూ కూడా కార్యక్రమాలు పెట్టి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తే ఆయన ఇచ్చింది ఒకే ఒకటి, అదేంటి అని అంటే ఫ్రీ బస్సు. అంటే చలనం లేనటువంటి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు మరి ఆయన నైజమే వెన్నుపోటు. మొదటి నుంచి కూడా మోసం, దగ. మొన్న ఎలక్షన్లో 24 ఎన్నికల్లో ప్రజలు నమ్మారు, ఈసారి అలా చెయ్యరు, మా మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి 2,76,000 కోట్లు నేరుగా అక్కా చెల్లెమ్మల అకౌంట్లు వేస్తే, మా అకౌంట్లు వేస్తే చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ వేస్తాడు, మనం ఆర్థికంగా నిలదొక్కుంటామని చెప్పి నమ్మి ఓట్లు వేశారు. ఒకటే సూటిగా ఈ ప్రభుత్వానికి అడుగుతున్నా, మీరు 430 మేనిఫెస్టోలో పెట్టారు, మేనిఫెస్టోనే తీశారు ఆన్లైన్లో లేకుండా. మరి ఇప్పుడు మేము ప్రదర్శన చేసాం, మేనిఫెస్టోని తీసి బూడిద చేసాం. ఎందుకంటే మీరే మీ డెమోల్లో లేకుండా చేశారు. దానికి నిరసనగా మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాం. మీరు అన్నారు 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెలకి 1,500 చొప్పున ఇస్తామని చెప్పి నేటికి 2 సంవత్సరాలు అయింది, ఎందుకు ఇవ్వట్లేదు? సూటి ప్రశ్న, దీనికి సమాధానం చెప్పండి. అలాగే ఓల్డ్ ఏజ్ పెన్షన్ 50 సంవత్సరాలకు కుదించి అందరికీ ఇస్తామని చెప్పారు, ఉన్న పెన్షన్లు తగ్గించారు, కొత్త పెన్షన్లు నేటికి ఇవ్వలేదు. 50 సంవత్సరాలకి ఇస్తానన్నారు, వాటికి ఇవ్వలేదు. వాటి ఊసి ఎందుకు మీరు ఎత్తట్లేదు?
నిరుద్యోగ భృతి నెలకి 3,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నారు, నేటికి ఇవ్వలేదు. వాటి మాట ఎందుకు మాట్లాడట్లేదు? వాటికి సమాధానం మీరు ఎందుకు చెప్పట్లేదు? ప్రధానంగా నిరుద్యోగులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి, సూటిగా మీకు ఒకటే చెప్తున్నా, ఒక నోటిఫికేషన్తో 1,30,000 పైచీలకు ఉద్యోగాల్ని ఎటువంటి వివక్ష లేకుండా, విమర్శ లేకుండా, ఆనాడు మీరే కదా ఆ ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు చూశారు కదా, ప్రభుత్వ సిస్టమ్ ప్రకారం పరిపాలన విధి విధానానికి అనుగుణంగా ఆ రోజు ఒక్క నోటిఫికేషన్తో అంతమందికి ఉద్యోగాలు ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే, ఈనాడు మీరు ఇచ్చిన ఒకే ఒక నోటిఫికేషను, అది కూడా డిఎస్సి, అందులో 10% కూడా మరి మీరు భర్తీ చేయలేనటువంటి పరిస్థితి, అందులోనూ కూడా అవకతవకలు. ఏ రకంగా మీరు జీవోలు ఇచ్చి పక్కదారి పట్టించారో, కష్టపడినటువంటి వాళ్ళకి ఏ రకంగా అన్యాయం జరిగింది అన్నది వాళ్ళు గొంతెత్తి మాట్లాడుతుంటే దానికి సమాధానం చెప్పకుండా మీరు ఎదురుదాడి చేసి ప్రతిపక్షాలు నోరు నొక్కాలి అనే చేస్తున్నటువంటి ప్రయత్నం దుర్మార్గం, అమానుష్యం. మీరు నిబద్ధత ఉంటే, నిజాయితీ ఉంటే, మీ పరిపాలనలో కానీ శుభ్రత ఉంటే సిబిఐకి మేము డిమాండ్ చేస్తున్నాం, స్వచ్ఛందంగా మీరు సిబిఐ ఎంక్వైరీ చేపించండి, చేతులు కడుక్కొని స్వచ్ఛంగా బయటికి రండి. మీలో తప్పులు ఉన్నాయి కాబట్టి, తప్పులు దొల్లే కాబట్టి నిన్న ప్రెస్ మీట్లోనే విత్ ఎవిడెన్సెస్తో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా అన్నీ కూడా సవివరంగా విత్ వీడియో రికార్డ్స్తో పాటు బయట పెట్టడం జరిగింది. వాటికి సమాధానం చెప్పరు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడరు. ఏం మాట్లాడినా అమరావతి 1,00,000 ఎకరాలు, అమరావతి 1,00,000 ఎకరాలు, అమరావతి 1,00,000 ఎకరాలు. ఇది ఎక్కడ న్యాయం అండి? దేశంలో ఎక్కడైనా కానీ ఒక క్యాపిటల్కి 1,00,000 ఎకరాలు ఎక్కువ చేసిన ఎక్కడైనా చేసింది ఉందా? దాఖలాలు చూపించండి. మీరు చెప్పండి. వాటి మీద మాట్లాడరు. మీరు ప్రభుత్వం వచ్చిన వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించి నియంత్రణ చేస్తాను అన్నారు. పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉంటే దాని మీద మాట్లాడరు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఎక్కువ రేట్లు నడుస్తూ ఉన్నాయి. దీనికి సమాధానం ప్రజలకు చెప్పరు. ఉచిత సిలిండర్లు అన్నారు, అక్కడ అరా 1-2 ఇచ్చారు. 6 సిలిండర్లు బకాయి ఉంది. మరి అవి ఇవ్వాలి కదా. ఇవన్నీ మీ అసమర్థత కదా? ఇవన్నీ కూడా మీరు ప్రజల్ని మోసం చేయడం కదా? ప్రజల్ని వెన్నుపోటు పడడం కాదా? మీరిచ్చినటువంటి వాగ్దానాలనే మేము మాట్లాడుతున్నాం. మేము లేని మేము మాట్లాడట్లేదు. తల్లికి వందనం అన్నారు, 13,000 కోట్ల పైచిలుక తల్లికి వందనానికి బడ్జెట్లో పెట్టాల్సి వస్తే మీరు ఇస్తుంది ఎంత? 8,000 కోట్లు. అంటే అక్కడే సుమారు 5-6 కోట్లు కోత విధించారు అని అంటే అందరికీ మీరు ఇవ్వట్లేదని మీరే ఒప్పుకుంటున్నారు. ఇవన్నీ మోసం కాదా? దయచేసి ఇప్పటికైనా కానీ మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోండి. త్వరతగతిన అన్నీ కూడా పూర్తి చేయండి. లేకపోతే ఈ నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుంది. ప్రజలు తిరగబడే పరిస్థితి ఏర్పడుతుంది. దానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా విన్నవిస్తున్నాం.